అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్ వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో 1954 ఫిబ్రవరి 3న అలహాబాద్ కుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు? 800 మంది. 1981 జూన్లో బీహార్లో జరిగిన రైలు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు? 800 మంది. కలరా డయేరియా వ్యాధులు వచ్చినప్పుడు ఏమి చేయాలి? ఇక్కడ కలరా డయేరియా వ్యాధులు వచ్చినప్పుడు ఏమి చేయాలి అంటే ఇక్కడ చేయవలసింది చేతి శుభ్రత, నీటిని సన్నటి మూత పాత్రలోని నిల్వ చేయాలి, పొటాషియం ఉండే అరటి పండ్లు తినాలి. పారిశ్రామిక రాసాయనిక విపత్తు నిర్వహణ బాధ్యత వహించేది ఎవరు అంటే ఇక్కడ పర్యావరణ అటవీ శాఖ మంత్రి. విమాన ప్రమాద కారకాలు ఏమిటి అని అడుగుతున్నారు. విమాన ప్రమాద కారకాలు అంటే సాంకేతిక లోపాల కారణంగా కూలిపోవడం, దృష్టిగోచరత సరిగా లేకపోవడం అనేటటువంటిది. ఇందులో జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ కలిపి చెప్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ప్రపంచ ఆవిష్కరణ సూచీలో భారత్ పెరిగైన స్థానాన్ని ఏర్పరచుకుంది. దేశంలో PMAY పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రచార కార్యక్రమానికి సిద్ధమైంది. ఏపీలోని తిరుమల కొండలు, విశాఖ సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరాయి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆపరేషన్ భాస్కర్ అని కొచ్చిన్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే సౌరవిద్యుత్ ప్లాంట్. మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.